2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఎలాగా? క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. మనం ఇంకా బలహీనులుగా ఉంటున్నాము. ఏ విషయంలో బలహీనంగా ఉంటున్నామో, ఎన్నెన్ని విషయంలో బలహీనంగా ఉంటున్నాము. కానీ ఇక్కడ చెప్తా ఉన్నారు పౌలు గారు తన యొక్క శిష్యుడికి, ఆ శిష్యుడికి ఏమని చెప్తా ఉన్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుటకు బలము తెచ్చుకోమంటున్నాడు. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలుపంచుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు నీకు ప్రభువు వివేకమును అనుగ్రహించును అంటున్నాడు. ఇక్కడ మనము దేవునిలో బలము తెచ్చుకోవాలి. దేవుని కృప ద్వారా బలము తెచ్చుకోవాలి. దేవుని కృప ద్వారా బలము తెచ్చుకోవాలంట. ఇదే మాట చాలా రకాలుగా మనం తీసుకోవచ్చు. ఆత్మీయంగా తీసుకోవచ్చు, శారీరకంగా తీసుకోవచ్చు. మరి ఆత్మీయంగా బలం కావాలి అంటే ఏం చేయాలి? శారీరక బలం కావాలి అని అంటే ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు, విడుదలనిస్తాడు. బలహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలమును పొందుకుంటారు. ఇలా చాలా రెఫరెన్స్. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని భౌతికముగా ఉన్నటువంటి ఈ ఘట్టమును మనము బలపరుచుకుంటున్నాము. ఆమేన్. మనము బలహీనముగా శరీరముతో బలహీనంగా ఉన్నాము, శరీరము కలిగి ఉన్నాము, బలహీనంగా ఉన్నాము. కాబట్టి ఖచ్చితముగా మనకు తెలుస్తుంది మనము ప్రార్థనను కోరుతాం. అవునంటారు కదా. మీరు తలనొప్పే కావచ్చు, కడుపు నొప్పే కావచ్చు, కాలు చేతులు లాగుతూ ఉన్నాయనుకోవచ్చు, జ్వరమే కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద అనారోగ్యములు ఏవైనా కావచ్చు, చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఏదైనా మన శరీరంలో ఉన్న బలహీనతను బట్టి మనం ఏమంటామండి? ప్రార్థన అవసరతను కోరుతాం. అవునా కాదు? ఖచ్చితంగా. లేదా మనమైనా ప్రార్థన చేసుకుంటాం, దేవా నాకు మంచి ఆరోగ్యమును దయచేయి, విశ్వాసముతో నేను అడుగుతున్నాను అని మన కొరకు మనమైనా ప్రార్థన చేసుకుంటాం. ఇది శరీరానికి సంబంధించినటువంటి బలం కోసం మాట్లాడదాం. అయితే క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు అంటున్నాడు. మరి క్రీస్తు యేసునందున్నటువంటి మనమందరము యేసునందున్న వారమే కదా, క్రీస్తునందున్న వారమే కదా. అవునా కదా? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎప్పుడు ఆ నూతన సృష్టి? ఇంకా నూతనమేనా? నిత్య నూతనంగా ఉంటున్నామా మనము? ఏమండి, మనము నిత్యము నూతనముగానేనా, నూతన సృష్టిగానే ఉంటున్నామా? నూతన సృష్టిగా ఉన్నవారికి వేరే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును.
మీరు పాలు త్రాగవలసిన వారే కానీ ఆ, బలమైన ఆహారము తినగలవారు కారు. ఆ, మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనుక ఆ. నీతి వాక్యములలో అనుభవం లేని వాడై ఉన్నాడు. నీతి వాక్య విషయములలో అనుభవం లేని వాడై నీతి వాక్య విషయములలో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం తగును. వారికే తగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉందండి? వయస్సు వచ్చిన వారు అని ఉందండి. కింద ఏమన్నా చూడండి, ఫుట్ నోట్లో ఉంటుంది. నంబర్ 2, పరిపూర్ణులు అని ఉంది. మరి క్రీస్తు నందున్న యెడల మనము నూతన సృష్టి అని మాట ఎప్పుడు చదవాలి? ఎప్పుడు దాన్ని పొందుకోవాలి అమ్మా? ఎప్పుడది? మనం ఎప్పుడూ నూతన సృష్టిగానే ఉంటున్నామా? నూతన సృష్టి చేయబడ్డామా? నూతన సృష్టిగా మార్చబడ్డామా? నూతన సృష్టి అని పిలిపించుకుంటున్నామా? అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ ఎవ్రీడే ఇంకా నూతన ఇప్పుడే అండి నూతన సృష్టిగా చేయబడ్డాము. మరి నువ్వు ఎప్పుడు బలవంతుడు అవుతావు? ఎప్పుడు పాలు తాగుతాని పెరుగుతావా? పాలేనా ఆహారం మనకి? ఇక్కడ బలమైన ఆహారము కావాలంట. నీతి విషయంలో చూడండి, ఒకసారి మరలా చదవండి ఆ నీతి విషయంలో అనే మాటలు. మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దాని తర్వాత పెద్ద వయసు వచ్చింది అంటున్నారు. చాలామంది యవనస్తుల్ని కావచ్చు లేదా వృద్ధాప్యంలో ఉన్న వారిని కానీ చూస్తే కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అనుభవం లేమి అంటారు, వానికి అనుభవం లేదు అంటారు. అదే పెద్దవారిని అయితే ఏమంటారు? పెద్దవారు అయి ఉన్నారు, మీకు ఆ మాత్రం తెలీదా? ఆ మాత్రం అనుభవం లేదా? ఇది కూడా తెలీదా? అది కూడా తెలీదా? అని చాలా సందర్భాల్లో ఈ మాటలు మాట్లాడుకుంటూ వింటూ ఉంటున్నాం. అయితే లోకానుసారంగా ఇటువంటి మాటలు మనం వింటున్నామే. మీకు విషయం తెలుసు పిల్లలు, సాధారణంగా ఫ్యామిలీలో 2 కుమారులు ఉంటారు. ఒకడు చిన్నోడు, ఒకడు పెద్దోడు ఉంటాడు. వాడికి సంవత్సరమే తేడా ఉంటుంది. చిన్న కుమారుడికి, పెద్ద కుమారుడికి. ఆ కుమార్తె కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కుమారులే కానీ కుమార్తె కానీ. సంవత్సరంన్నర 2 సంవత్సరాల తేడా ఉంటుంది. ప్రతిదానికి ఏమంటాడు? నువ్వు పెద్దోడివి తెలీదా? నువ్వు పెద్దదానివి తెలీదా? పెద్దోడివి తెలీదా? ఏం తెలియాలి? వాడికి అంతే కదా. ఎంత పెద్దోడు? సంవత్సరం పెద్దోడికి ఏం తెలుస్తాయి? పెద్ద వయసు ఉన్న వారికి చిన్న వయసు ఉన్న వారికి అంటే ఏమైనా వ్యత్యాసం ఉంటుంది, అనుభవ జ్ఞానం ఉంటుంది వారికి వీరికి. మరి సంవత్సరం 2 సంవత్సరాలకి ఏం అనుభవ జ్ఞానం ఉంటుందండి? సాధారణంగా మాట్లాడే మాటలు ఇవి. కానీ ఆ మాట్లాడేటప్పుడే కరెక్ట్గా దాంట్లో అర్థం ఉందా అంటే లేనట్టే. అవునా కదా? నువ్వు పెద్దోడివి, నువ్వు పెద్దదానివి, ఆ మాత్రం తెలియదా అంటే ఏ మాత్రం తెలుస్తుంది ఏంటి వాళ్ళకి? ఒక సంవత్సరంలో ఏం నేర్చుకుంటారు? ఒక సంవత్సరంలో తల్లిదండ్రులు నేర్చుకునేంత నేర్చుకోగలుగుతారా? పెద్ద అమ్మాయి అయితే నేర్చుకోలేరు కదా. అయితే ఇక్కడ అటువంటి వారిని కోసం మాట్లాడలేరండి. సంఘములో దేవుని ఆత్మచేత వారు బలవంతులు కావాలని అపోస్తుడైనటువంటి పౌలు గారు తన శిష్యులకును సంఘాలకు రాస్తా ఉంటున్నారు ఈ మాటల్ని. ఏమని రాస్తా ఉంటున్నారు? మీరు ఇంకా పాలు తాగవలసిన వారే, పాలు తాగుతూనే ఉంటున్నారు, ఇంకా పెద్దవారు పరిపూర్ణులు కావట్లేరు మీరు అంటున్నాడు. మరి మనం పెద్ద వయసు వారము కావాలి అండి. ఆత్మలో పెద్ద వయసు ఎప్పుడు అవుతుందండి? వయసు వచ్చిన వారు అనేది ఎప్పుడు వస్తుంది ఆ మాట? ఏజ్ని బట్టి పెద్దోళ్ళు అంటున్నాం. 40 దాటితే పెద్దవారు, 50 దాటితే దగ్గర వృద్ధాపము, ఇంకా 60 దాటితే వృద్ధులు. ఒక ట్యాగ్ పెడుతున్నాం. మరి 12వ ఏటనో 13వ ఏటనో 14వ ఏటనో 20 ఏటనో రక్షణ పొంది 40 సంవత్సరాల వరకు ఇంకా వాక్యము రెఫరెన్స్లలో ఇంకా మరగుజ్జుల్లాగా ఉన్న వారిని ఏమంటారు? మరి పాలు తాగేవారే అంటామా? వయసు వచ్చిన వారు అంటామా?
ఏమండి? ఈ వాక్యం ప్రకారం మాట్లాడదాం. ఈ వాక్యం ప్రకారము మాట్లాడదాం. చూడండి 12వ వచనం మరలా చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. ఏంటంట? కాలమును బట్టి చూస్తే ఎవరు వీరు? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా. భక్తులలో మొదటి మూలపాఠములకు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. హల్లెలూయా. ఏంటంట? దేవోక్తులలో మొదటి మూల పాఠములను మీకు మరలా ఇంకొకటి బోధించవలసి వస్తుందంట. హల్లెలూయా. అర్థమవుతుందా ఈ మాటలో ఎంత సత్యం ఉందో? గ్రహించుకోగలగాలంటే కాలమును బట్టి చూస్తే, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము ఈ మాట ఉంటుంది అనమాట. సమయమును పోనీ యొక్క అజ్ఞానుల వలె కాక అదనమాట. జ్ఞానులము కావాలంట, అజ్ఞానుల వల్ల ఉండకూడదంట. అజ్ఞానుల వల్ల ఉంటే మనం ఏమవుతామంటే మరగొజ్జులం అవుతాం. కాలమును బట్టి చూస్తే మనం బోధకులము కావాల్సిన వారు, ఇంకా మూలపాఠములు ఇంకా ఎవరో మనకు బోధించవలసిందే. ఆ స్థితిలో ఎందుకుంటున్నాము అంటే బలమైనటువంటి దేవుని కృప పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. ఏంటంట? బలమైనటువంటి దేవుని యొక్క కృపను పొందుకోవట్లేదు. ఆ కృపను పొందుకోవాలి మనం, ఆ జ్ఞానమును పొందుకోవాలి మనం, ఆ ఆత్మను పొందుకోవాలి మనం, ఆ నడిపింపు కావాలి. ఇప్పుడు కాలమును బట్టి చూస్తే సాధారణముగా పిల్లలు పుట్టిన తర్వాత బాల్యం నుంచి ఎక్కడికి వస్తారండి? టీనేజ్కి వస్తారు, యవన ప్రాయంలోనికి వస్తారు. యవన ప్రాయంలో సాధారణంగా తెలుసా, యవనస్తులకి పెళ్ళిళ్ళు చేసే టైం ఉంటుంది. ఎప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు? 25 నుంచి 30 మధ్యలో చేస్తారు. ఇంకా ఏదైనా మనోడు మంచి టార్గెట్ పెట్టుకున్నట్టే 35 వరకు వెళ్తుంది. అవునా కాదా? 25 నుంచి 30 పెళ్లి చేసే వయసా కాదా? 25 అంటున్నా, 20 అంటే కాదులే కానీ 25 నుంచి 30 పెళ్లి వయసు. అబ్బా కరెక్ట్ టైం. అవునా కాదా? చేసుకుందులే. ఓకే, 25 నుంచి 30 పెళ్లి వయసు అంటాం. మరి ఇక్కడ కాలమును బట్టి చూస్తే మీరు ఏం కావాల్సిన వారంట? బోధకులు కావాల్సిన వారంట. మరి బోధకులు కావాలంటే ఏ టైం కావాలా అంటే, నేను రక్షించబడిన తర్వాత 25 సంవత్సరాలు కావాలి, 10 సంవత్సరాలు కావాలండి. ఆ కాలం ఏమైనా ఉందా? అటువంటిది ఏమైనా ఉందంటారా? ఇంకా టైం రాలేదండి. దేనికి? ఇండియన్ రైల్వేకి, రైల్గా, ఆర్టీసీ బస్కా, వాటికి టైం ఉంటుంది. అది వస్తుంది పోతుంది. నీకు కూడా టైం ఉంటుంది, వస్తుంది పోతుంది. బోధకులే కావాలి అని అంటే చాలామంది అంటారు, మీకు తెలుసో తెలీదో, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు, యేసుప్రభు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులందరూ మంచి ప్రావీణ్యుల, చదువుకున్నవారేనా? కాదు కదా. అందులో చాలామంది ఎవరైనా ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారా? లేరు కదా. మరి వాళ్ళని ఎంచుకోవాలి కదా ఆయన సువార్తను ప్రకటించడానికి. మరి వీళ్ళని ఎంచుకున్నాడే, చదువులేని పామరులు అంటున్నారే. మరి వారిని ఎంచుకుని దేవుడు సర్వలోకమునకు మీరు వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి, సమస్త మనుషుల్ని మీరు శిష్యులుగా చేయండి అనే మాట వారికి చెప్పాడే అని అంటే, ఇక్కడ ఏంటండి, బైబిల్ బోధించడానికి, బోధకులు అవ్వడానికి చదివే అవసరం లేదనేది క్లియర్గా బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. అవునా కదా? వాక్యం ప్రకటించడానికి బైబిల్ చదవాల్సిన అవసరం కూడా లేదంట. ఇప్పుడు ఈ రెఫరెన్స్లు కంఠస్థం చేయలేరంటారా ఎవరైనా? ఒక వాక్యము, ఒక సందేశము చెప్పాలి అంటే ఎన్ని రెఫరెన్స్లు కావాల్సి వస్తుంది? రెఫరెన్స్లే అవసరమా? కాదు కదండి. దేవుని మాటలు చెప్పడానికి, దేవుని వాక్యం చెప్పడానికి, దేవుడు ఏమిటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన కృప ఏంటో, ఆయన యొక్క
మహాద్భుత కార్యములు ఏంటో వివరించడానికి చదువు అవసరం లేదండి. చదువు అవసరమేలే. కావాల్సింది ఏంటో తెలుసా? జ్ఞానము కావాలి, ఆత్మీయ జ్ఞానము కావాలి. ఆత్మీయ జ్ఞానము కావాలి. దానికి తోడు ఏంటంటే దేవుని కృప కావాలి. దేవుని కృప నీ మీద ఉంటే, ఆయన కృపను నీవు పొందుకుంటే, ఆయన కృపలో నువ్వు ఒకవేళ బలవంతుడు అయితే నీవు బోధకుడు అవుతావు, నిలబడతావు, దేవుని కొరకు నిలబడతావు, సాక్షిగా ఉంటావు. మరి ఇక్కడ చూడండి, కాలమును బట్టి చూచితే మీరు దానిపైన వచ్చింది చూడండి. ఒకవేళ అలా ఉండలేకపోతే వారిని ఏమంటున్నారు? కూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. విషదపరచుట కష్టము. ఎవరు ఏమంటున్నాడంట? మందులు అంటే తాగే మందు, ఆ మందు కాదు. మొన్న చదివినాం కదా, మందమ్మటి దానికోసం చెప్పినాం కదా. దాన్ని కరెక్ట్గా చెప్తారన్న అమ్మ, లిటరేచర్ కదా అమ్మ. బద్దకస్తులు, వెరీ గుడ్, లేజీ ఫెలోస్. ఫీల్ కాకండి, నేను దానికోసం మాత్రమే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు అనలేదు. బద్దకించే వారిని మందులు అంటారంట. ఇక్కడ ఎవరు లేరు, అందరూ యాక్టివ్గానే ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి అందరూ బహుబలంగా కృపను పొందుకుంటా ఉన్నారు, ఆశీర్వదించబడుతున్నారు. కాలమును బట్టి మీరంతా బోధకులు కాబోతా ఉన్నారు. కాబట్టి దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇంకా చెప్పవలసినవి ఉన్నాయంట. మీరు బద్దకస్తులు కాబట్టి, మీరు లేజీ ఫెలోస్ కాబట్టి నేను అనుకోవట్లేదు, చెప్పాలని అనుకోవట్లేదు. కాకపోతే మరలా ఏమని చెప్తున్నాడు? మీరు కాలమును బట్టి చూస్తే ఈ స్థానంలో ఉండాలి. మీరు ఏ స్థానంలో ఉండాలంట? స్థానంలో ఉండాలంట. నువ్వు ఎక్కడ ప్రారంభించావు, ఎక్కడికి వెళ్ళావు? నిన్న రాత్రి చిన్న సమయం దొరికింది, ఆ సమయం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అయితే నేనే నిలబడి కొన్ని మాటలు, దేవుని మాటలు పంచుకున్నాను. మా ఫ్యామిలీ సిస్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ నాకంటే ముందుగా దేవుళ్ళలోకి వచ్చిన వారే, అందరూ బైబిల్ పట్టుకొని చర్చికి పోయిన వారే. మరి వాళ్ళందరినీ బట్టి చూస్తే ఈ మాట అన్నారు, మొదటివారు అవుతారంట. ఎలా అవుతారంటే కృపను బట్టి. ఆ కృపను మనము ఆపేక్షించగలగాలి. ఆ కృపను పొందుకున్నట్టుకు మనము ఆసక్తిని చూపించాలి. ఆ కృపను పొందుకున్నట్టుకు మనము ఇచ్చేయించాలంట. నీ కృప నా మీద ఉండాలి. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? ఎంతసేపు ఈ ఐక్య విచారములను బట్టి ప్రార్థనే. ఏం ప్రార్థనలు? ఈ ఐక్య విచారములను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, కానీ ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారం ఎవరము లేవంట. అందుకే తిమోతి గారికి పౌలన్న రాస్తా ఉంటున్నాడు, బలవంతుడవు కమ్ము అంటున్నాడు ఆయన. కృప వలన, క్రీస్తు యేసు నందున్న కృప వలన నీవు బలవంతుడవు కమ్ము అంటున్నాడు. అందుకని మళ్ళీ ఈ మాట చూడండి ఒకసారి. నెక్స్ట్ 12వ వచనం కింద భాగం చదవండమ్మా. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము. అమ్మ 12 కింద భాగం. దేవోక్తులతో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము కాదు. బలమైన ఆహారము తినవలసిన వారు కారు. ఎందుకు బలమైన ఆహారం ఏంటి? ఇక్కడ ఈ బైబిల్ గ్రంథంలో బలమైన ఆహారం ఎక్కడుంది చెప్పండి. ఈ బైబిల్ గ్రంథంలో పాలు ఎక్కడున్నాయి? బలమైన ఆహారం ఎక్కడుంది? షోమి, మీరు అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళా, అది ఎక్కడుందయ్యా? మటన్ చికెన్ పెట్టినారా దాంట్లో ఏమైనా?
బలమైన ఆహారము తినవలసిన వారు అని అంటే మరి ఈ మాట చెప్పడానికి ఉంటాయి కొన్ని. అవి మనము వినవలసినటువంటి వారమే అయినప్పటికీ వినలేము, తట్టుకొనవలసిన వారం అయినప్పటికీ కూడా తట్టుకోలేము. అవునా? ఏమండి? చూడండి ఒకసారి 16వ వచనం. అంటే ఇప్పుడు మన కోసమని కాదు కానీ అందరి కోసం మాట్లాడుతున్నాము ఈ మాట, అందరి కోసం ఈ మాట మాట్లాడుతూ ఉంటున్నాము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో అపవిత్రమైన బట్టి అమ్మా నేను రెఫరెన్స్ చెప్పలేదు. 16 తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి. ఎలాగంట దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఏంటంట? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బలమైన ఆహారం అంటే ఏంటండి? ఇది బలమైన ఆహారం అన్నది. పాల వంటి ఆహారం ఏంటో చెప్పనా? పాల వంటి ఆహారం ఏంటో చెప్పనా? విశ్వాసం కోసం బోధిస్తూ ఉంటాం ఎంతసేపు, ఆశీర్వాదాల కోసం బోధిస్తూ ఉంటాం ఎంతసేపు, అభివృద్ధి కోసం బోధిస్తూ ఉంటాం ఎంతసేపు. నీవు ఎలా అభివృద్ధి కావాలో, ఎలా ఆశీర్వదించబడాలో, ఎలా దీవించబడాలో అవి రిసీవ్ అవుతాయి చక్కగా, అవి మనము పొందుకుంటాం చక్కగా. బలమైన ఆహారం ఎలా ఉంటుంది అంటే మీరు చూడండి, దీనికి పని ఉంటుంది. అవునా కదా? ఘన పదార్థములు మీరు భుజించేటప్పుడు ఈ దవడకి, ఈ జాస్కి పని ఉంటుందా ఉండదా? అదే పాలు తాగితే వీటికి పని ఉంటుందా? మింగేయగలుగుతారు. ఇది ఘనమైనటువంటి పదార్థములండి. ఈ పదార్థములు ఎలా అంట? దైవ సేవకులు ఎవరైనా కానీ ఇప్పుడు అందుకే వారికి చెప్తా ఉన్నాడు ఆయన, ఎవ్రీ సంఘానికి రాస్తా ఉన్నారు. కాలమును బట్టి మీరు బోధకులు కావాల్సిన వారు ఇంకా కాలేకపోతా ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నారయ్యా, మీరు మందులుగానే ఉన్నారు. ఇంకా మూలపాఠములు మరలా ఎవరో వచ్చి బోధించాలి మీకు. అవునా కదా? ఈ మూలపాఠం మరలా బోధించాలి అని అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ వస్తుంది. ఆ నవంబర్ డిసెంబర్ వస్తున్నప్పుడు చాలామంది క్రిస్మస్ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అవునా? ఆ క్రిస్మస్ సంబరాలకు సంబంధించింది క్రిస్మస్ వార్త చెప్పాలి అని అంటే మళ్ళీ ఇంకొకరు చెప్తే ఆ క్రిస్మస్ కంఠస్థ వాక్యం ఒకటి గుర్తులేదు. యేసుప్రభువు వారి లోకానికి ఎందుకు వచ్చారు? నశించిన దాన్ని వెతికి రక్షించడం క్రీస్తు యేసు లోకం నాకు వచ్చాను తక్కువ చెప్పాలి. అసలు యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారు? ఏం చేశారు? దేని కొరకు వచ్చారు? చాలామందికి ఏంటి అని అంటే ఆయన ఒక దేవుడు అంటారు అంతే. ఆయన నిజమే దేవుడే, కానీ ఆయన చేసినటువంటి బలియాగము ఎవరు చేయలేరు. ఆయన చేసినటువంటి ఘనకార్యము ఎవరు చేయలేరు. ఆయనలాగా ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయనలాగా ఆ పరమును విడిచి నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చిన వారు ఎవరు లేరు. ఆయనలాగా దాసుని స్వరూపము ధరించుకొని మనలాగా శరీరమును ధరించుకొని ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు అనే విషయము మీకు అందరికీ తెలుసా? అలాగే ఎవరు చేయలేరు. తండ్రితో సమానముగా మరి అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. నా పాపముల నిమిత్తమై, నా శాపముల నిమిత్తమై నీకు నాకు రావాల్సిన శిక్షను తన భుజముల మీద వేసుకొని నీ కొరకు నా కొరకు శిక్షను అనుభవించుటకు ఆయన అనుభవించుట కొరకే వచ్చాడు. హ్యాపీ